అయిన తండ్రి, ప్రేమగల దేవ, ఈ 15వ దినం సాయంకాలమున నీ పవిత్ర వాక్యము ద్వారా మాతో మాట్లాడండి నాయన. మేము అన్యచారంగా సాంప్రదాయబద్ధంగా మేము రాలేదు, కానీ అయ్యా నీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని, నీ గ్రంథంలోని సత్యాలు మేము అర్థం చేసుకోవాలని, నువ్వు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావో, ఎందుకు ఈ లోకానికి వచ్చావో, ఎందుకు ప్రాణం పెట్టావో, ఎందుకు మీ పరిశుద్ధాత్మను మా యొద్దకు పంపావో, ఎందుకు ఈ మందిరాలు, ఎందుకు ఈ సువార్త, ఎందుకు ఈ సేవకులు, అయ్యా నాయన ఈ ప్రపంచం అంతమైపోద్దని నువ్వు చెప్తున్నావు. దాని గురించి తెలుసుకోవాలని సాయంకాలం నీ సన్నిధికి వచ్చాం. మరణం తర్వాత నాయన తండ్రి తీర్పు ఉన్నదనియు, పరలోకం నరకం ఉన్నదనియు మీరు సెలవిస్తున్న మాటలు సత్యమా కాదా అని తెలుసుకొనుచు, వాటిని నేర్చుకొనుచు నాయన ఈ చిన్న జీవితంలో నాయన మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు క్షేమంగా భద్రంగా ఉండినట్లుగా, పరిశుద్ధంగా నీతిగా ఉండినట్లుగా నా తండ్రి నీ పాదాల యొద్ద నేర్చుకున్నట్టుకు వచ్చి ఉన్నాము. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని బాగు చేయండి. సత్యాన్ని మాత్రమే మీరు మాట్లాడతారు. సత్యం చాలా కఠినంగా ఉంటుంది. సత్యం వినటానికి చాలా గాయపరుస్తుంది, బాధ కలిగిస్తుంది. మేము చేసే రహస్య పాపాలన్నీ బయటకు వస్తాయి. నా తండ్రి సత్యము చాలా గొప్పది. అది చీకటిలో ప్రకాశించే వెలుగు వంటిది. చీకటి కార్యాలన్నీ బయటపడతాయి. నాయన మీరు వెలుగై ఉన్నారు, స్తోత్రాలు. సత్యమై ఉన్నారు, స్తోత్రాలు. మాకు కాపరి అయి ఉన్నారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించే రక్షకుడు అయి ఉన్నావు, స్తోత్రాలు. ఈ ప్రపంచాన్ని రక్షించండి అయ్యా, ప్రతి దేశాన్ని రక్షించండి, నశించిపోతున్న ప్రజలను రక్షించండి. ఇరాన్, ఇరాక్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాలను యేసు నామమున ఆపండి ప్రభా. సమాధానం ఇవ్వండి. పరలోకం నుండి మాట మాత్రం సెలవిస్తే అంత సమాధానం వస్తుంది నాయన. వీటి వల్ల నష్టము, కరువులు, కష్టాలే కదా, మరణాలే కదా ప్రభా. దేవా మమ్ములను క్షమించుము దేవా. మనుషుల పాపమును బట్టి అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు, కరువులు, శ్రమలు కలుగుతూ ఉన్నాయి. మత్తయి 24వ అధ్యాయంలో రాయబడిన దాని ప్రకారం నీ రాకడ సమీపంగా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది నాయన. మా దేశంలో నెమ్మది ఇవ్వండి, ప్రపంచంలో నెమ్మది ఇవ్వండి నాయన. ఈ సాయంకాలం అనారోగ్య వ్యాధులతో ఉన్న వాళ్ళను కూడా ముట్టండి నాయన. ఇప్పుడు నీ పవిత్ర వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. విని గ్రహించుకుని హృదయానికి అన్వయించుకుని మా హృదయంలో భద్రము చేసుకుని దాని ప్రకారం జీవించే జీవితం ఇవ్వండి. ఎందుకు నాయన మేము ఇలాగ సాయంకాలం కూడుతున్నాం? ఎందుకు క్రీస్తు ప్రభు శిలువ శ్రమలు అనుభవించాడు, ఎందుకు ఆయన మా కొరకు శ్రమ పడ్డాడో, మా స్థానంలో చనిపోయాడని మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. నువ్వు ఈ లోకానికి వచ్చి ప్రజలకు ఏది బోధించావో దాని ప్రకారం బ్రతికితే ఎంత మేలు నాయన. నీ వాక్యానుసారంగా జీవిస్తే మాకు ఎన్ని దీవెనలు. అట్టి దీవెనలు ఈ సాయంకాలమును మాకు దయచేయండి. మాతో మాట్లాడండి. యేసు నామము నీ మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ 15వ దినాన్న యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకనూ మనం తెలుసుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. యేసయ్య మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మనలను పుట్టించినటువంటి తండ్రి, మనకి దేవుడు, మనలను అనారోగ్యములలో స్వస్థపరిచే మన సొంత వైద్యుడు ఆయన, మనలను నడిపించే నాయకుడు, మనలను ప్రేమిస్తున్న దేవుడు. మన ఆత్మ ఆయనది, మన దేహము ఆయనది, మన మనస్సు, మన హృదయము, మన తలంపులన్నీ ఎరిగిన దేవుడు. అయితే ఆయనకు ఒక మనస్సు ఉంది. ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ గలవాడు, క్షమించేవాడు, సత్యవంతుడు. మనకే కూడా ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనకి అట్టి గుణలక్షణాలు కావాలి, ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు సిలువలో పొందిన శ్రమలు అని మనం చెప్పంటే, సిలువ ఎత్తుకొనక ముందే ఆయన శుక్రవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు 12 రకాల శ్రమలు అనుభవించాడు. చాలా గొప్ప శ్రమలు అనుభవించారండి. అవి రాబో దినములలో మనం ధ్యానించుకుంటాం. అయితే ఆ శ్రమలు పొందిన తరువాత ఆయనను 9 గంటలకే సిలువ వేశారు. సిలువకు కొట్టినప్పుడు మేకులతో కొట్టారు. ఆయన శ్రమ అనిపించి మండుటెండలో ప్రాణం విడిచి ఆయన చనిపోయాడు. ఆయన సిలువ శ్రమలు చాలా గొప్పవి. అవి మనకి రక్షణను, పాపక్షమాపణను, స్వస్థతను, ఆశీర్వాదాలను తీసుకొని వస్తూ ఉన్నాయి. అందుకే మనలను ప్రేమించిన మన యేసయ్యను స్తుతించాలి, ప్రార్థించాలి, ఆయనకి భయపడాలి,
ఆయన వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారము మనము బ్రతకాలి. సంఘాలు చూడొద్దు, సంఘ బోధకుల బోధన బట్టి నడవద్దు. ఆ బోధ ఈజీగా ఉంది కదా అనేసి అనుకోవద్దండి. వాక్యములో ఏది ఉందో లేదో, ఎవరు బోధ చేసినా సరే, నేను బోధించినా సరే, ఈ వాక్యములో ఉన్నదా లేదా అని మీరు చదువుకొని దానిని పాటించండి ప్రియులారా. ఎందుకంటే మనకు అవసరమైన భాషలో ఉంది. కథలు నమ్మొద్దు, కల్పిత కథలో మనుషులను మభ్యపెట్టే అబద్ధపు బోధలో అస్సలు వినకండి ప్రియులారా. మీరు సత్యవాక్యాన్ని చదివితే పరిశుద్ధాత్మ శక్తి ఈ వాక్యములో నిండి ఉంది. మీరు చదువుతున్నప్పుడు, మీరు గ్రహించుకుంటూ చదువుతున్నప్పుడు ఆత్మ ఆటోమేటిక్గా మనలోనికి వస్తాడు. యేసయ్య తన ఆత్మను మనలోకి పంపినప్పుడు మన పెదవులు పరిశుద్ధపరచబడి సత్యం మాట్లాడతాం. మన కళ్ళలో అపవిత్రత పోయి పవిత్రత వస్తుంది. మన చేతులు, మన అవయవాలన్నీ కూడా సమాధానముతో, ఆరోగ్యముతో నింపబడతాయి. అందుకే యేసయ్య వాక్యము మన శరీరములకు ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువ. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిననుంది. ఈ వాక్యము స్వస్థపరుస్తుంది. ఈ వాక్యము చాలా గొప్పది ప్రియులారా. ఈ సాయంకాలమున మనం ఏం ధ్యానించుకుంటున్నామంటే, క్రీస్తు ఎందుకు ఈ శ్రమలు అనుభవించవలసి వచ్చింది? ఆయన్ను శ్రమపరిచిన వారెవరో? రోమా సైనికులు మాత్రమేనా? లేక యూదులు మాత్రమేనా? శత్రువులా? అంతేకాదండి, ప్రభువుని ఎరిగిన వారు కూడా ఇందులో ఉన్నారండి. మనకు తెలుసు, ఆయన ఒకానొక టైంలో బేతనీ వచ్చినప్పుడు, ఆయన గాడిద మీద యెరూషలేము ప్రయాణమైనప్పుడు అక్కడ చాలామంది జనం ఆయన ముందు వెనక వస్త్రాలు పరిచి, చెట్లను పరిచి ఏమని చెప్పారు? దేవునికి జయం, సర్వోన్నతుడైన దేవుని కుమారునికి జయము అని ప్రభువుని స్తుతించారు కదా. ఆ స్తుతించిన వారిలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా యేసు ప్రభుని సిలువేసేటప్పుడు కోపముతో, ద్వేషంతో ఈయన సిలువేసేయండి, ఈయన్ని చంపేయండి అని అన్నారండి. అప్పుడేమో జయం అన్నారండి, ఇప్పుడేమో ఆయన్ని సిలువ వేయండి అని అన్నారండి. ఈయన చాలా గొప్పోడనేమో కొద్ది దినాల ముందు అన్నారు, మంచోడన్నారు, దేవుడు అన్నారు, ఎంతో ప్రేమ గలవాడు అన్నారు, మెస్సయ్య అన్నారు. కానీ ఆయన్ని సిలువకు కొట్టి ఆయన్ని పిలాతు ముందు నిలబెట్టి తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా అప్పుడు ఆ మాట చెప్పలేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, గొప్పోడు, పాపం లేనోడు, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రజలు ఎవరో చెప్పలేదండి. కానీ ఆ ప్రజల్లో నుండి ఒక కేక వచ్చిందండి, ఇతను సిలువేయండి, బందిపోటు భయంకరమైన దొంగ బరబ్బను విడుదల చేయండి అన్నారు. ఈ రోజుల్లో కూడా మనం ఎలా ఉన్నామంటే, దొంగలను ఇష్టపడతాం, మనం దొంగోళ్ళు పక్షంగా ఉంటాం, మనం మోసగాళ్ళని మనం సపోర్ట్ చేస్తాం, నరహంతకులను సపోర్ట్ చేస్తాం, దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళ పక్షంగా ఉంటాం మనం. అలాంటి వాళ్ళ కొరకు డబ్బులు ఖర్చు పెడతారు, అలాంటి వాళ్ళ కొరకు రక్తం ఖర్చు పెడతారు, అలాంటి వాళ్ళ కొరకు తమ సమయాన్ని ఖర్చు పెడతారు. తప్పు చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు వాళ్ళ డబ్బు, అధికారాన్ని బట్టి ఎన్నో తప్పులు చేసి తప్పించుకుంటారు. అలాంటి వాళ్ళని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ధనవంతులు కదా, సపోర్ట్ చేస్తారు. కాబట్టి అనేకులు బరబ్బా లాంటి దొంగను సపోర్ట్ చేశారు. ఈ దినాన్ని అన్యులే కాదు, క్రైస్తవులే కాదు, అందరూ కూడా చాలామందిలో సాతాను చేసే కార్యం ఏంటంటే, సత్యాన్ని సపోర్ట్ చేయరు, నీతిని సపోర్ట్ చేయరు, యథార్థతను సపోర్ట్ చేయరు, నిజమైన దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు. దేవుని స్థానములో ఒక దొంగను కోరుకున్నారు వాళ్ళు. ఈయన మీ రాజా, ఈ స్థలములో ఈయన్ని మీకు విడుదల చేయాలంటే వద్దు, మాకు ఆ స్థలములో బందిపోటు దొంగను తీసుకురండి, వాడు అనేక దొంగతనాలు, హత్యలు చేసిన వాడని రాయబడి ఉంది. ఈనాడు ప్రజలు ఎలాగైపోయారంటే, ఏమండి, పాపములో బ్రతికేవాళ్ళు, నరహంతకులు, ప్రమాదకరమైన వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోతున్నారండి జనాలు. మంచివాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకోలేక, ఏమండి, ప్రమాదకరమైన వాళ్ళు, పద్ధతి తెలియని వాళ్ళు, జ్ఞానము లేని వాళ్ళు, దేశాన్ని కాపాడలేని వాళ్ళని ఇష్టపడుతున్నారండి ప్రజలు. ఏమండి, మనకు మేలు చేసేవాళ్ళు ఎవరో, కీడు చేసేవాడు ఎవరో తెలియట్లేదు ఏంటండి. యేసయ్యను నమ్ముకోండి, ప్రార్థనలు చేయండి, ఒక్కరొక్కరుగా చేయండి, ఒంటరిగా కలిసి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాస్తుంది, అంచె దినములలో నా ఆత్మ మనుషులందరి మీద కృమ్మరిస్తానన్నాడు దేవుడు. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ ఇస్తానన్నాడు, బుద్ధి జ్ఞానమును మీకు ఇస్తానన్నాడు.
దేవుడు చెప్పాడు, ఆయన ఆత్మ మనకు వచ్చి బుద్ధి జ్ఞానం వస్తే మంచోడెవడో చెడ్డోడెవడో, ఎవరిని మనం సపోర్ట్ చేయాలి, ఎవరిని ప్రేమించాలి, లేకపోతే ఎవరిని మనం ఇష్టపడాలి, ఎవరు మనకు అధికారంగా ఉండే మనల్ని ఎవరు నడిపిస్తే బాగుంటుంది, దేశాన్ని ఎవరు నడిపిస్తే బాగుంటుంది, మన గ్రామాలని, మన రాష్ట్రాన్ని, మన ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తే బాగుంటుంది అని మనకి జ్ఞానము కావాలి, ఫ్యూచర్ జ్ఞానం కావాలి. ద ఫ్యూచర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, రాబోయే జ్ఞానము తెలివి మనకు ఉండాలి. ఎందుకనగా మన క్షేమము కోరి దేవుడు మనకు తన వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం మనకు తెలిస్తే మనం క్షేమాన్ని కోరుకుని క్షేమ మార్గంలో వెళతాం. ఇక్కడ చూస్తే ఎంతో భయంకరమైన విషయం, అలాంటి శ్రమలు అనుభవించాడు దేవుడు. ఎందుకు దేవుణ్ణి చంపేయమన్నారు? చంపేసిన వారిలో దేవుని యొక్క అద్భుతాలు చూచినోళ్ళు, ఆయన పెట్టిన రొట్టెలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారో అని చరిత్ర చెప్తుంది. ఎవరైతే స్వస్థతల కొరకు వచ్చారో ఆయన రొట్టెలు పెట్టి ఆహారం పెట్టాడు, అవన్నీ తిని ఆయన బోధలు విన్నవాళ్ళలో కూడా లాస్ట్కి వచ్చేసరికి ఇక అధికారులు దొరుపుకి వెళ్ళిపోయి ఈయన చంపేయండి అనే కాడికి వెళ్ళిపోయారని ఉంది. ప్రియులారా, సత్యాన్ని చంపేసే దినాల్లో ఉన్నాం. నీతిని అణగొట్టేస్తున్నారు, మంచోళ్ళు మాట్లాడనివ్వకుండా చేసేస్తున్నారు, దీనులను పైకి లేవనివ్వట్లేదు, 10 మందిని బాగు చేసేవాళ్ళని ఎవడో గుర్తించడం లేదు, ఒక కుటుంబాన్ని కట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని భయపెట్టి పక్కకు పెట్టేస్తున్నారు. అందుకే కుటుంబాలు బాగుంటలేదు, సమాజం బాగుంటలేదు, పరిస్థితులే బాగుంటలేదు. ప్రియులారా, ఇందులో ఒక సూత్రం ఈ రాత్రి మనం తెలుసుకుంటాం. ఏంటంటే దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ప్రజలకు కావలసిన ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ఆశీర్వదించి ఇన్ని చేశాక ఒక మంచి మాట చెప్తున్నాడు, నేను నా తండ్రి పంపిన బోధ మీకు చేస్తున్నాను, ఇది నా బోధ కాదు, నా తండ్రి పంపినది. యోహాను సువార్తలో అదే మాట ఉన్నది. మై ఫాదర్ గేవ్ దిస్ మెసేజ్. ఈ సత్యం, ఈ కట్టడలు, ఈ విధులు, ఈ ఆజ్ఞలు, ఈ బోధ మీకు మేలు, క్షేమము, భద్రము, మీ జీవితానికి ఆశీర్వాదం అయ్యా. మీరు దీనివల్ల నష్టపోరు. 1 యోహాను పత్రికలు ఉంటుంది, ఈ ఆజ్ఞలు భారమైనవి కాదు, ఆయన చెప్పింది ఏది కష్టం కాదు. ఆయన మాటలు మన తెప్పరిల్ల చేస్తాయి, ఆయన మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. దేవుని వాక్యమే ఆయన మాట. ఇది చదువుతుండగా మనం అది చదువుతుండగానే దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం గ్రహించాలి. ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు. అందుకే వాక్యం ఎక్కువ చదువుతూ ఉంటే మనం చదువుతుండగా దేవుడే మన మనసుతో, హృదయంతో మాట్లాడతాడు. మనం చదువుతున్నప్పుడు మన చెవులకు వినబడద్దే, ఎదుటి వాళ్ళకి వినబడద్దు. కానీ ఏమంటే మనం చదివినంత మాత్రాన మన మనసుకి, మన హృదయానికి వినబడద్దని అనుకోకండి. పరిశుద్ధాత్మ తండ్రి మన మనస్సు తెరిస్తే, మన ఆత్మనేత్రాలు, మన ఆత్మీయ హృదయం తెరిస్తే, మన ఆత్మీయ చెవులు తెరిస్తే అప్పుడు మనకు వాక్యం వినపడద్ది. వెంటనే మనం బలవంతులం అయిపోతాం, వెంటనే మనం ఆరోగ్యవంతులం అవుతాం, వెంటనే పరిశుద్ధులుగా మారిపోతాం. పాపం విడిచిపోద్ది. మనకి పాపం అంటే అసహ్యం వేస్తుంది, దేవుడు అంటే ఇష్టం కలిగిపోతుంది. తెలుసా ప్రియులారా, మనం ఈరోజు యోహాను సువార్తలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం మాట్లాడుకుంటాం. యేసు ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాను దేవునితో ఉండి చాలా విలువైనటువంటి మాటలు రాశారు. ఎందుకంటే ఈ మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎందుకు ప్రభు సిలువ కొట్టబడ్డాడు, ఆయన నమ్ముకున్నోడు కూడా ఆయన ఎందుకు ద్వేషించారు. ముఖ్య కారణం ఏంటో తెలుసా, ప్రభువు ఖచ్చితమైన వాక్యం చెప్పాడు, పెట్టాడు, మంచి మాటలు చెప్పాడు. కానీ ఆయన చెప్పిన ఖచ్చితమైన మాటలు జనాలకు ఇష్టం లేదు. నిన్న కూడా మనం ధ్యానించాం, నిన్ను కొట్టేవాడిని క్షమించు, నీకు మోసం చేసేవాడిని ప్రేమించి అంటే ఎవడు చేస్తాడండి, నీకు ద్రోహం చేసేవాడికి సహాయం చేయంటే ఎవడు చేస్తాడండి, చేయమన్నాడండి దేవుడు. అంతేకాదు ఈరోజు కొన్ని మాటలు మనం చూస్తాం. ఇక్కడ దేవుని వాక్యంలోనికి వస్తే 21వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే ప్రాముఖ్యమైన మాటలే చెప్తాను. 8వ అధ్యాయం. దేవుడు చాలామందిని బాగు చేశాడండి. 8:21కి మనం వద్దాం. ఈ 4 సువార్తల్లో కూడా ఆయన దగ్గరకు వచ్చిన దెయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించాడు, కుష్ఠరోగులను మార్చాడు, ఊచకాళ్ళు చేతులు గలవాడిని బాగు చేశాడు, గుడ్డివారిని, కుంటివారిని బాగు చేశాడు, ఏమిటి చెవిటి వారిని, మూగవారిని బాగు చేశాడు, నాయన పక్షవాతం కలిగిన వారిని బాగు చేశాడు, రకరకాల రోగాలు, రక్తస్రావం గల రోగము, కిడ్నీ, లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, నరాల ఎముకల ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, రకరకాల ప్రాబ్లం వచ్చిన రోగాలన్నిటి నుండి స్వస్థపరిచాడు.
అన్నిటి నుండి స్వస్థపరిచి స్వస్థచిత్తులను చేశాడు, కానీ ఆత్మీయ స్వస్థత ఆయన చెయ్యాలని ఎన్నో మాటలు చెప్తున్నాడు. కానీ ఆత్మీయంగా స్పిరిచువల్ సౌండ్ బాడీ లేక ఏంటంటే ఆత్మ సంబంధముగా పరిపూర్ణ ఆరోగ్యము కలిగిన మెట్టుకి ఆయన సువార్త విన్న యూదులు కానీ, ఆయన సువార్త విన్న శిష్యులు కానీ, ఈనాడు వింటున్న మనము కానీ పూర్తిగా దేవుణ్ణి అనుసరించలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం, వాక్యాన్ని ఫాలో అవ్వలేకపోతున్నాం, అది మనం గ్రహించలేకపోతున్నాం. అదే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఒకసారి మనం 21వ వచనంలోకి వెళ్ళి మనం చూస్తే చక్కగా ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి. 8వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతకుదురు కానీ మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. దేవుడు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వెంటాయి, నన్ను వెంబడిస్తాయి, నేను తండ్రిని, మీరు నా బిడ్డలో, నా మార్గంలో రండి, నా వెనక రండి, నేను నడిపించినట్టు మాట్లాడకుండా వచ్చేయండి అని చెప్తూ ఇప్పుడేమంటున్నాడంటే, నేను వెళతాను కన్నా మార్గంలో మీరు రారో, మీకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళే జీవ మార్గం మీకు ఇష్టం లేదు, నేను వెళ్ళే పరలోక మార్గం మీకు ఇష్టం లేదు, మీకు పరలోకం ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. వాళ్ళు ఏమన్నారంటే, మాకు పరలోకం ఎందుకు ఇష్టం లేదు, మా తండ్రి అబ్రహాం, మేము అక్కడికి వెళ్తాం, మేము పరలోకం వెళతాం, నువ్వు చెప్పడానికి ఎవడో, నువ్వు మనిషివి, నువ్వేమన్నా దేవుడు అని యేసుప్రభుని అంటున్నారు. చెప్తే నేనే తీసుకెళ్తాను పరలోకం అంటున్నాడు. చెప్తూ ఓ మాట అంటున్నాడు దేవుడు, మీరు నా వెనక ఎందుకు రారంటే మీరు మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు తప్ప పాపాన్ని మాత్రం వదిలిపెట్టడానికి మీకు ఇష్టం లేదు. మీకు అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, దీవెనలు కావాలి, నేను చేసేవన్నీ కావాలి, నేను బోధ చాలా బాగుంది, మీకు సరదాగా వినడానికి అరికథ బుర్రకథలాగా ఉందా మీకు? కానీ సత్యవాక్యము, తండ్రి నాకు చెప్పిన బోధ నేను మీకు చెప్తున్నాను. ఈ బోధ ఎవరికి తెలుసా? మీలో మార్పు రావడానికి, మీరు రూపాంతరం పొందడానికి, మీ మనస్సులు మారడానికి, మీ హృదయాలు మారడానికి తండ్రి బోధ నేను మీకు చెప్తున్నాను అని చెప్తుంటే వాళ్ళకే అర్థం కావట్లేదంట, వినబడటం లేదంట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు మీ పాపములోనే ఉంటారు, అది వదిలిపెట్టరు, మీ ఆచారం వదలరు, మీ భక్తిని వదలరు. కనీసం ఇంత ప్రార్థన చేస్తూ నా గురించి నేను తెలుసుకున్నాక కూడా ఇన్ని విషయాలు చెప్తున్నానే, ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా క్షమాపణ అడుక్కోవాలి, ఎలా ప్రేమించాలి, ఎలాగ నాకు మొర్రపెట్టాలి, ఎలా ప్రార్థిస్తే ఆశీర్వాదాలు వస్తాయని ఇన్ని చెప్పాక ప్రార్థన చేస్తున్నారా ప్రియులారా అని దేవుడు అడుగుతుంటే ఏం చెప్తారండి? ఉందా మీ ఇళ్లలో కుటుంబారాధన? ఉదయాన్నే లేచి కుటుంబారాధన ఉండదు, ఎవడి మీద వంక పెడతావు, ఒంటరి ప్రార్థన ఉండదు. నా కుటుంబాన్ని కూడా సైతాన్ని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నాడు, కుటుంబారాధన జరగకుండా చెడగొట్టాలని చూస్తాడు. వీడందరికీ చెప్తున్నాడు, వీడు చెప్తున్నాడా, చేస్తున్నాడా లేదా అని చాలామంది అనుకుంటారు. నేను పోరాడుకుని సాతానుతో యుద్ధం చేసుకొని నన్ను నేను నలగొట్టుకుని నా ఒంటరి ప్రార్థన కానీ కుటుంబారాధన కానీ అయ్యా ఇన్ని సంవత్సరాలుగా నేను వదులుకోవట్లేదండి, నాకు దేవుడు లేకపోతే ఏమి ఉండదండి, నన్ను ఎవరు తీసుకెళ్ళరండి, నా మరణాన్ని ఎవరు ఆపరండి, నన్ను ఎవరు నరకం నుండి తప్పించలేరండి, ఏ మనుషులు డబ్బులు ఎట్టుకొని నాకు ఇవ్వలేరు శాంతి సమాధానం, ఆరోగ్యం కూడా ఇవ్వలేరు. మందుల వల్ల డాక్టర్ల వల్ల కలిగేది కొంతే, కానీ శాంతి సమాధానం, బలం, ఆరోగ్యం, సంతోషం, శాంతి సమాధానం, ఆరోగ్యం, బలం, సంతోషం, ఇవన్నీ యేసయ్య ఇస్తాడు. ఒకసారి గుర్తెట్టుకోండి వీటన్నిటిని. ఇవన్నీ 5 నాకు కావాలి ప్రభా, ఈ 5 నాతో ఉండాలి, ప్రతిరోజు ఉండాలి, ప్రతి గంట నాతో ఉండాలని చెప్పండి దేవుడితో. ఇక్కడ ఎలా చెప్తూ 24వ వచనంలో కూడా మళ్ళీ ఏం రాశాడంటే, మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి, 3 సార్లు చెప్పాడు దేవుడు. నేనే ఆయన అంటే అర్థం ఏంటి తెలుసా? నేనే సృష్టికర్తను, నేనే యెహోవా దేవుణ్ణి, నేనే సర్వము అని మీరు విశ్వసించకపోతే, ఏమండి దేవుడు చెప్తున్నాడు, ఆయన వెనక మనం వెళ్ళకపోయినా, ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా మనం చనిపోతాం.
కానీ పాపములోనే చనిపోతాం. ప్రియులారా, ప్రాబ్లం ఏంటంటే పాపముతోనే నువ్వు చనిపోతావా? నీ చివరి దినం, చివరి క్షణం ఈ భూమి మీద ఎలా ఉంటుందో ఆలోచించుకున్న సహోదరుడా, సహోదరి, మనం కూడా ఆలోచిద్దాం. గంటెల ప్రకాష్ అయ్య గారు, ప్రవీణ్ అయ్య గారు, ఇంకా ఎంతోమంది పరిశుద్ధులైనటువంటి ఒరిస్సాలో చనిపోయిన స్టెయిన్ గ్రహం అయ్య గారు, ఇలాంటి పరిశుద్ధులు దేవుని సేవ చేస్తూ ఆరోగ్యవంతులు, బలవంతులు, ఇంకా ఎంతో కాలం ఈ రోజుకి కూడా బ్రతికొండవలసిన వాళ్ళు అలా చనిపోతారని అనుకోలేదు. ప్రభు కొరకు శ్రమలు, నిందల, కష్టాలు అనుభవించారు. వాళ్ళ చివరి క్షణం ఎంత చిత్రహింస పడ్డారో, ఎంత వేదన పడ్డారో హాస్పిటల్లో, లేక ఎన్ని బాధలు అనుభవించి చనిపోయారో. ఏమన్నా అంత గొప్ప అనేకులకు ఆశీర్వాదంగా ఉండే అంత నీతిమంతులన్నీ కష్టాలు పడితే నాకే కష్టం ఉండకూడదంటే ఉండదండి? మన పాపం చేసి కష్టాలు కొని తెచ్చుకుని కష్టాలు ఉండకూడదంటే ఎలాగండి? కష్టాలు కొని తెచ్చుకునేది మనం, సాతానుకు చోటిచ్చేది మనం. ఆడిని తరివేస్తే కదా నీకు క్షేమం. నువ్వు యేసుని ఆహ్వానిస్తే కదా నీకు క్షేమం. ఆయన చిత్తం చేస్తే కదా మనకి క్షేమం. సైతానుడి ఇష్టం చేస్తే మన క్షేమం ఎక్కడన్నా? ప్రియబిడ్డలారా, మనం గమనించాలి ఈ విషయాలు. ప్రియులారా, సాతానుడికి మనకి సంబంధం లేదు. వాడు మన శత్రువు, వాడిని తరివేయాలి. నీకు ప్రభువే కావాలి, ప్రభు మాటలు కావాలి. ఎస్పెషల్లీ మనం ఎవరిని కడగొద్దు, ఎవరిని దిద్దొద్దు, నువ్వెవరిని సరి చేయొద్దు. నీవు పరిపూర్ణతలోకి వచ్చేదాకా నేను దేవుడేం చెప్పాడు? పరిపూర్ణమైన ఖచ్చితమైన జీవితము, భక్తి కట్టుకునేదాకా ఇతరుల కొరకు ప్రభు వాళ్ళ పాపాలు క్షమించి వాళ్ళకి మారు మనసు రక్షణ అని ప్రార్థించాలి. ఒకవేళ వాళ్ళకి అనారోగ్యం ఉంటాను స్వస్థపరచు ప్రభు అని చెయ్యాలి. అంతే తప్ప మనం వాళ్ళని విమర్శించి తీర్పు తీర్చి ఏమీ చేయలేవండి. ఎందుకంటే మనం కరెక్ట్గా లేనప్పుడు చేయకూడదు. ఈ కరెక్ట్గా లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రహస్య పాపాల్లో బతుకుతూ, దొంగ భక్తి కడుతూ, ఏమండి నన్ను దేవుడు పిలిచేసాడు నేను సేవ చేసేస్తాను అనుకుంటే ఏం చేస్తారంటే 2 పనులు చేస్తారు. ఒకటి ఏంటంటే, భక్తిలో కరెక్ట్గా లేనోడు చాలాసేపు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడేసి ప్రభా మా మాటలో తప్పు ఉంటే క్షమించు ప్రభా అంటారు. ఎందుకంటే కరెక్ట్గా లేనోళ్ళు అలాగే ప్రార్థన చేస్తారు. రెండోది ఏమంటారు చెప్పనా? రెండో మాట, మనం అందరికి తీర్పు తీర్చకూడదు అంటారు. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్గా లేరు. కరెక్ట్గా లేక అక్కడ మనుషులు ఉన్నారని ఫిజికల్ ఇన్స్పిరేషన్తో మనం అందరికి తీర్పు తీర్చకూడదు అంటారు. ఎందుకంటారంటే వాళ్ళు కరెక్ట్గా లేరు కాబట్టి. కరెక్ట్గా ఉండి మండుతున్న వాడికి తీర్పు తీర్చాలనే ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు తీర్పు తీరుస్తారు. మనము లోపలి వాళ్ళకి తీర్పు తీర్చవలసిన వాళ్ళమని ఉంది బైబిల్లో రాసింది. అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్వాసులకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, మన గుడిలోకి వచ్చే వాళ్ళకి మనం తీర్పు తీర్చాలా? ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఎలా అంటే మనం జడ్జిలం కాదు, మనం అధికారులం కాదు, మనం పనిష్మెంట్ ఇవ్వం. తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటంటే గద్దించి, హెచ్చరించి ఈ తప్పు చెయ్యొద్దు, ఇలా ఉండండి అని చెప్పడం. అసలు తీర్పు అంటే ఏంటో తెలియకుండానే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అంటారు. ఓ పక్క యేసయ్య ఏం చెప్పాడు? జడ్జ్ నాట్, ఎవరికే తీర్పు తీర్చొద్దు, నేనను తీర్పు తీర్చను, నా పైన ఉన్నవాడు తీర్పు తీరుస్తాడు అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నాడు దేవుడు? తీర్పు తీర్చే అధికారం నాకు ఉంది, ఐఆమ్ ద జడ్జ్. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు, జడ్జిల్లారా, లాయర్లారా, మీరు న్యాయమైన తీర్పు తీర్చండి అని ఉంది. అంటే తీర్చమన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే సంఘాల్లో అంటాడు, మనకి దేవుడు తీర్పు తీర్చే భాగ్యం ఇచ్చాడు. దేవదూతలకు తీర్పు తీర్చేటటువంటి అంత ఉన్నతమైన కృప మనకిచ్చాడు. ఎవరికి తీర్పు తీరుస్తారు? దేవదూతలకు. ఎవరు తీరుస్తారు? పరిశుద్ధంగా ఒక్క పాపం కూడా చేయకుండా ఉన్నవాళ్ళు తీరుస్తారు. మనం ఎలా తీరుస్తాం? మనం దేవదూతలు తీర్పు తీరుస్తామంటే ప్రతివాడు అనుకుంటే సరిపోదు. పాపములో, రొచ్చులో దొల్లే ప్రతివాడు అలాగ అనుకోకూడదు. తర్వాత ఒక మాట అంటాడు పౌలు, ఒక మాట అంటాడు, మనం సంఘం వెలుపటి వారికి మనం తీర్పు తీర్చాం. వారు అన్యులు, వాళ్ళ దేవుణ్ణి ఎరగరు, వాళ్ళకి వాక్యం తెలీదు. అన్నీ నేర్చుకుంటున్న మనం ఒకడు తప్పు చేస్తే ఇంకొకడు కప్పెడుతున్నాడు, ఒకడు తప్పు చేస్తే ఇంకొకడు కవర్ చేస్తున్నాడు. చెయ్యొచ్చా అండి? ఒకడు సంఘానికి ఆలస్యంగా వస్తాడు, ఆడికంటే ఇంకొక అరగంట ఆలస్యం వస్తాడు, ఇంకొకడు గంట ఆలస్యం వస్తాడు. ఆడిని అడిగాడు అని ఆడికి కోపం, ఈయన్ని అడిగాడంటే కోపం. పోన్లేరా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయనా, ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తానంటాడు. దాన్ని ఎవడో తీర్పు అండవు. భద్రా, నేనే ఆలస్యంగా వచ్చాను, నువ్వు ఇంకా ఆలస్యంగా వస్తే ఎట్లాగయ్యా? పాటలు పోయినాయే, స్తుతి ఆరాధన పోయిందే, చక్కని వాక్యం పోయిందే, మనందరి కొరకు ఆశీర్వాదకరమైన ప్రార్థన కంచిపోయిందే అని చెప్తారా?
ఏంటయ్యా నేను ఆలస్యంగా వచ్చాను, ఏంటయ్యా ఒక వారం వస్తే వారం మానేస్తాను, ఇది న్యాయం అని గద్దించుకోరా. దీని మళ్ళీ తీర్పు అంటున్నారు. తీర్పు కాదండి అది. మేము మాటల్లో దోషం ఉంటే మమ్మల్ని క్షమించనేది ఎవరో తెలుసా? కరెక్ట్గా లేనోడే. యేసునామమున హృదయాన్ని పరీక్షించుకొని తెలిసిపోతుంది. మనం మాట్లాడే మాటలు యథార్థంగా ఖచ్చితంగా లేకపోతే ఏమనుకుంటాం తెలుసా? చివరిలో ప్రభు మేము మాట్లాడిన మాటలో దోషం ఉంటే మమ్మల్ని క్షమించు. అదేంటంటే ఉన్నతమైన స్టాండర్డ్ కలిగిన ప్రార్థన కాదు అది. దేవుడే చెప్తున్నాడు, మా ఎదుటి వాళ్ళకి తీర్పు వేరు, గద్దించి సరిచేయటం వేరు. మీరు ఒకరినొకరు హెచ్చరించడు, ఒకరినొకరు బుద్ధి చెప్పుడు, ఒకరినొకరు గద్దించడి. ఈ వాక్యంతో మనం ముగించుకుంటాం. ఏం చూస్తున్నామంటే 21:24 2 సార్లు చెప్తున్నాడు, మీరు మీ పాపములో ఉండి చనిపోతారని ఎవరు చెప్పారండి? యేసయ్య. ఇదే మాట బలిపీఠం మీద ఉండి బోధకుడు చెప్తే, ఏంటి మేము మా పాపం నుండి చచ్చిపోతాం, ఎందుకు వస్తాడు, ఎవడొస్తాడు, ఈ గుడికి పోతానంటారు. దేవుడి మాట అన్న తరువాత మీకు ఏం జరిగిందో చెప్పమంటారా? అందరూ సొడుక్కుంటాం మొదలెట్టారు, ఇసుక్కుంటాం మానేసి ఇసుక్కుంటాం మొదలుపెట్టి, ఎవడొస్తాడు ఈ దగ్గరికి, ఎవడంటాడు పానే మాకు ఆ రొట్లు వద్దు, మాకు అద్భుతాలు వద్దు. మనుషులు ఎలా మారిపోయారు చూడు, మాకు అద్భుతాలు వద్దు, ఏమొద్దు, ఈయన చంపేయండి అంటున్నారు. ఏమండి స్వస్థత కొరకు వచ్చిన వాళ్ళు, ఏమంటే ఆశీర్వాదాల కొరకు వచ్చిన వాళ్ళు దేవుణ్ణి సిగ్గుపరిచి అవమానపరిచి బాధ పెడుతున్నారు. 37వ వచనంలో చూస్తాం. ఇదే అధ్యాయంలో 8వ అధ్యాయం 37వ వచనంలో, మీరు అబ్రహాము సంతానమే అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. చూసారండి, ఎవరు చెప్పారండి ఈ మాటలో? యేసయ్య కదా చెప్తున్నాడు. నిజమే, మేము అబ్రహాం సంతానం, ఎస్, యూదులు ఇశ్రాయేలీలు మీరందరూ అబ్రహాముకి వచ్చారు, ఆదాము వాళ్ళ నుండి వచ్చారు. నిజమే, మీకు ధర్మశాస్త్రం తెలుసు, మీకు అన్నీ తెలుసు. నేనెవరిని? నేను దేవుని కుమారుణ్ణి. నా రూపం మార్చుకుని వచ్చాను ఇక్కడికి. నేను వచ్చాను, మీకు చెప్తున్నాను. నన్ను దేవుడిగా చూస్తే నాకు భయపడొద్దా? మీరు నన్ను గణపరచొద్దా? అసలు నన్ను దేవుడిగా చూస్తున్నారా? క్రీస్తు అంటే ఓ మనిషిగా చూస్తున్నారా? యేసు క్రీస్తు ప్రభు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? త్రిత్వము కలిగిన శక్తిమంతుడైన దేవుణ్ణి కదా నేను. అందుకే ఎక్కువ కాలం ఉంటే ఆయన నిజమైన దేవుడని ప్రజలకు తెలిసిపోతే అందరూ ఆయన మీద పడతారని ఆయన క్వైట్గా ఎవరికీ తెలియకుండానే 3 శిష్యులకు మాత్రమే తెలుసు. అది కూడా అందరికీ తెలియలేదు, 3కి కూడా తెలియలేదు. ఒక్క పేతురుకు మాత్రం తెలిసింది, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని. మిగిలిన 11 మందికి కూడా తెలియలేదు దేవుడు ఎంత గొప్ప దేవుడో. అమ్మో, పేతురికి తెలిసింది, వీళ్ళందరికీ తెలిస్తే నేనే సృష్టికర్త దేవుడని నన్ను వదిలిపెట్టరాళ్ళని చెప్పి దేవుడు 3.5 సంవత్సరాల్లోనే భూమిని వదిలేసి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన దేవుడని గుర్తించేలోపు వెళ్ళిపోయాడు. ఆయన దేవుడని వాళ్ళు గుర్తుపట్టి తెలుసుకునే లోపల వెళ్ళిపోయాడు. అది మీకు తెలుసా? లోకాసువార్తలు రాసి ఉంటుంది 24వ అధ్యాయంలో. ఎమ్మై మార్గములో 2 శిష్యులు నడుచుకుంటూ వెళుతూ, అయ్యో యేసయ్యను చంపేశారు, అన్యాయంగా చంపేశారు అని మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా మధ్యలో యేసు ప్రభు వాళ్ళతో నడుస్తూ మాట్లాడతాడు. నిజమా? ఎవరైనా? యేసుక్రీస్తు. నిజంగా చనిపోయాడా? అవును, నిజంగా చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? పాపులందరి కొరకు. ఈ మాటలు వింటుంటే యేసయ్యకి ఆనందం వస్తుంది. 2 శిష్యులతో నడుస్తున్నాడు. నడిచి మాయమైపోయాడు దేవుడు. అప్పుడు తెలిసింది వాళ్ళకి. అంటారా, ఆయన మనతో వస్తూ ఉండగా మన హృదయాలు మండాయి. మనతో ఎవరో వస్తున్నారో, ఎవరో మాట్లాడుతున్నారో, ఎవరో మండిస్తున్నారో, ఎవరో మనకి చాలా టక్కున మనకు మనసులోకి వచ్చే ప్రతిదీ చెప్పేస్తున్నారు, ఎవరున్నారు ఇక్కడ అని వారితో నడుస్తున్న దేవుణ్ణి గుర్తించి, ఎక్కడ ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ ముట్టుకుంటారో ఆయన తాకొద్దు అన్నాడు. మరియా, నన్ను తాకొద్దు, నా శరీరాన్ని వదిలేశాను, ఇంకా మీరు నన్ను తాకలేరు, ఎందుకంటే నేను వేల సూర్యకాంతి తేజస్సుకు మించినటువంటి శక్తి గలవాణ్ణు, సర్వశక్తి సంపన్నుని. నన్ను చూడలేరు, నా మాట మీరు వినలేరు, నా స్వరం నన్ను ముట్టుకోలేరు. చూసారండి, నన్ను చూడలేరు, నా స్వరం వినలేరు, నన్ను తాకలేరు. అందుకే దేవుడు అలాగే వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం కదా. అందుకే అంటున్నారు ఇక్కడ 37వ వచనంలో, మీరు అబ్రహాం సంతానం అయ్యి ఉండొచ్చు. అబ్రహాం అంటే గొప్పవాడిని నేనే కదా. మీరు ఎన్నేంటి అబ్రహాం సంతానం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ధర్మశాస్త్రం తెలుసు అన్నారు, మరి పాటించరేంటి మీరు అని దేవుడు అడుగుతా ఉంటే, ఇక్కడ నా వాక్యమునకు మీలో చోటు లేదు. ఇక్కడ ఈ అద్భుతమైన మాట మీరు చూడండి ఒకసారి ప్రియులారా. 8వ అధ్యాయంలో దేవుని వాక్యానికి
మన కుటుంబాల్లో చోటు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక బైబుల్ ఉండాలండి. పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, కంఠస్థం చేయాలి, మనసులో హృదయంలో దాచుకోవాలి. ప్రతి ఒక్కరు దాన్ని అనుసరించటానికి ప్రాక్టికల్గా దానిని నెరవేర్చడానికి అందరం సిద్ధపడాలి. అది కావాలి. నా వాక్యం అన్నాడు. ఈ బైబుల్ మంద కాదు, దేవుడిది. మందిరం అయిందే, మంద కూడా కాదు. కట్టిదాకా మందే. నేను చాలాసార్లు చెప్పాను, కట్టి డెడికేట్ చేస్తాం కదా, అప్పటి నుంచి దేవుడిదే. అలాగే మందిలోకి వచ్చేవాళ్ళు నేను, నా సంఘం, నా సందాలో, నేను పిలిస్తే వచ్చారు, లేకపోతే నేను పోగే, ఇంకేమి కాదు. అన్నీ దేవుడివే. దేవుడే పిలుచుకుంటున్నాడో, దేవుడే స్వస్థపరుచుకుంటున్నాడో. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, భక్తి నచ్చలేని వాళ్ళు పారిపోతున్నారు. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మలేని వాళ్ళు దేవుడికి ఏమీ ఇవ్వలేరు. హృదయాలు ఇవ్వలేరు, ప్రతిష్టార్పణలు ఇవ్వలేరు, కానుకలు దశంభాగాలు ఏమీ ఇవ్వరు. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మలేదు కదా, ఇవ్వరు. కానీ మందిరం ఎవరిదే? యేసయ్యది. మనం యేసయ్యని కలుసుకోవటానికి వచ్చాము ఇక్కడికి. అందుకనే సేవకుడు కాదు, కానీ ఇక్కడ ఎవరు నడిపిస్తున్నా సరే దేవుడు పాట ద్వారా నన్ను ఉజ్జీవింప చేయాలి, ప్రార్థన ద్వారా నన్ను బలపరచాలి, వాక్యం ద్వారా నన్ను కడిగి సరిచేసి నన్ను స్వస్థపరిచి దీవించాలి అనే మనసు మనకు ఉండాలి. వాక్యం చాలా జాగ్రత్తగా విని, వాక్యము మనుషులను మారుస్తుంది కాబట్టి అవి గుర్తుపెట్టుకుని అదే వాక్యం పట్టుకెళ్ళి ఇతరులకు చెప్పాలి. ఎవరు చెప్పారంటే మా పాస్టర్ గారు చెప్పారు, మా మందిరం అంతే, మా సంఘం అంతే, మా సేవకుడు సూపరో, మా మందిరం సూపరో, అలా చెప్పకూడదండి. మనుషులు ఎవడండి సూపరో? ఎవరమండి సూపరో? నేను ఖచ్చితంగా బతికినా నేను ఎంతండి దేవుడి దృష్టిలో చెత్తండి. మనం అందరం మనుషులము, పాపులం. కానీ దేవుడు చెప్పాడు అనాలి. మందిరంలో నీతోనే చెప్పాడా దేవుడు అంటే? అవును, వాక్యాలు ఉందో చూడండి, వాక్యమే దేవుడు, దేవుడు నాకు చెప్పాడు అని మనం అండర్లైన్ చేసుకుంటే ఎదుటి వాళ్ళకి చెప్తాం. అది ఆ విధంగా మనం చేయాలి. ముగింపులో ఇంకొక మాట మనం చూసుకుంటాం. ఇక్కడ ఏమని ఉందంటే 37లో, నన్ను చంప వెతుకుచున్నారు, దేవుణ్ణి చంపడానికే చూస్తున్నారు ఆయన ప్రజలే. 48వ వాక్యంలోనికి మనం వస్తాం. ఏమన్నారో తెలుసా? చంపడానికి వచ్చి ఆయన ఎలా తిడుతున్నారో చూద్దాం. ఏమంటున్నారంటే 48వ వాక్యంలో, యూదులు, నీవు సమరయుడువు, నువ్వు తక్కువ కులస్తుడువు, నువ్వు అంటువ్యాధి కలిగిన వాడు అంటున్నారు. ఈ దినాన్నే సంఘాల్లో కులాలు వచ్చేసాయి. సంఘాల్లో ఏమున్నాయండి? అవి పెద్ద కులం, తక్కువ కులం, మధ్య కులం. ఇంతకుముందు అందరూ కలిసి ఒకే చోట ఆరాధించేవారు. ఇప్పుడు ఏంటంటే మన కులం వేరు కాబట్టి మన మందిరం వేరు, మన కులం వేరు కాబట్టి మన కులాల వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుందాం, మన కులం వాళ్ళు కలిపి మందిరం కట్టుకుందాం, మన కులం వాళ్ళు కలిపి ఆరాధిద్దాం. ఎవడో పౌలు వాడు, ఎవడో అపోల్లో వాడు, ఎవడో క్రీస్తు వాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవరు మీ మధ్య భేదాలు తీసుకొచ్చారు? కులాల మతాలు ఎవరు తీసుకొచ్చారు? మనుషులు తెచ్చారు. యేసయ్య తేలేదే. ఆయన పాపుల కొరకు వచ్చాడు, అదముల కొరకు వచ్చాడు. ఆయన యూదుడై ఉండి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఏమందో తెలుసా? అయ్యా, మీరు యూదులు, మీరు గొప్పోళ్ళు, మేమేమో పాపాత్ములము, అంటరానోళ్ళు, నా దగ్గరికి వచ్చారేంటయ్యా, నా దగ్గరికి వచ్చారేంటయ్యా, నన్ను మంచినీళ్ళు అడుగుతున్నారేంటయ్యా, మీరు మేము ఇస్తే తాగుతారా అయ్యా? చూసారండి. కానీ అన్నాడు, అమ్మా నువ్వు పాపాత్మురాలు అనుకోకమ్మా, నువ్వు నా బిడ్డవే, నీకోసం రక్తం చిందించాను, నీకోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా బిడ్డవమ్మా. ఏది కులాల మతాలు మనుషులకి పెట్టుకున్నాయి, కానీ మనం అందరం ఒక్కటే. యేసుక్రీస్తునందు అందరూ ఆయన బిడ్డలే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. చెప్తా ఉంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? నువ్వు అలా చెప్తున్నావు, నువ్వు సమరయుడు, నువ్వు అన్యుడు. యేసు ప్రభుని ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి. ఆయన యూదా గోత్రములో యాజకుడు కొడుకు పుట్టినాడు. యోసేపు తండ్రి యాజకుడు, యోసేపు తండ్రి ప్రధాన సేవకుడు. మళ్ళీ యేసుప్రభు తండ్రి యోసేపు, అలాగే యేసుప్రభు తల్లి మరియమ్మ తండ్రి కూడా యాజకుడే. ఇద్దరు సేవకులే. ఇద్దరు సేవకులు కడుపున పుట్టినటువంటి బిడ్డ. మా తాతయ్యలు పెద్ద సేవకులు అని చెప్పగలిగిన యేసయ్యని నువ్వు అన్యుడు అంటారేమి అని ఇంకో మాట అంటున్నారు. నీవు దెయ్యము పట్టిన వాడవు, నువ్వు అన్యుడవు, నువ్వు దెయ్యం పట్టినవాడు, తక్కువ కులస్తుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదైనా
అందుకనే తక్కువ కులస్తులను చులకనగా చూస్తారు, ఎక్కువ కులస్తులను గొప్పగా చూస్తున్నారు. ప్రజలు కూడా అలాగే మారిపోతున్నారండి. కులాలను బట్టే సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. చిన్న సంఘాలు చితికిపోతున్నాయి, పెద్ద సంఘాలు బడా సంఘాలు అయిపోతున్నాయి. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి విషయం. పెళ్ళిళ్ళకు కూడా కులాలు ఎత్తుక్కుంటున్నారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. చివరిగా నేను ఏం చూస్తున్నానంటే, నేను దయ్యము పట్టిన వాడను కాను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. 48వ వచనం దేవుడు చెప్తున్నాడండి, నేను దయ్యము పట్టిన వాడను కాను. ఇంకో మాట చెప్పాడు 51-52, ఒకడు నా మాట గైకొని ఎడల వాడు మరణం పొందడో. నా మాట వింటే మీరు మరణం పొందరు. నా మాట వినండి, నన్ను నమ్మండి, నేను దేవుణ్ణి. మీ క్షేమం కొరకే చెప్తున్నాను నా బిడ్డలారా. మిమ్మల్ని సైతాను మోసం చేస్తున్నాడు బిడ్డలారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు బిడ్డలారా. సేవకుడి మీద ఎందుకు నీకు ఆయాసం, సంఘం మీద ఎందుకు నీకు ఆయాసం? నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, నీలో అసత్యం ఉంది కదా, నువ్వు పాపం చేస్తున్నావు కదా. మనస్సాక్షితో అడిగితే బైబిల్ చెప్పదా? హృదయ రహస్యాలు ఎరిగిన సజీవుడైన క్రీస్తుకు తెలియదా? మనుషులు పాపమును ప్రేమించుచున్నారు కనుక దాన్ని విడిచిపెట్టరని ఉంది. 3 సార్లు విన్నాం మనం. పాపములో ఉండి చచ్చిపోవటానికి ఇష్టపడతారంట, మారట. అలా ఉన్నామా ప్రియులారా? పాపములో ఉండి చచ్చిపోతామా మనం? పాపమును విడిచిపెట్టమా? నా వాక్యమునకు చోటు లేదన్నాడు దేవుడు. చివరగా ముగింపులో, ఒకడు నా మాట గైకొంటే, నేను చెప్పింది నమ్మితే, దాని ప్రకారం బ్రతికితే ఆత్మీయ మరణం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు ఒక మాట చెప్పుకుంటున్నాడు తనకు తానుగా, మీరు నన్ను అబద్ధికుడు అంటున్నారో, అంతేకాదు నన్ను అన్యుడు అంటున్నారో, లేకపోతే నన్ను దెయ్యం పట్టినోడు అంటున్నారో, నేను అట్టివాడిని కాదు అన్నాడు. ఇంకా బైబిల్లో చూస్తే యేసు ప్రభు చనిపోకముందు చాలా రకాల నిందలు ఆయన మీద వేశారు. ఆ నిందలన్నిటినీ కూడా దేవుని చిత్తమైతే మరుసటి రోజు మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు. ఈరోజు మేము ధ్యానించిన వాక్యం ఎంత సత్యం. నా దేవా, నీ నోటి అందరూ ప్రజలు నిన్ను స్తుతించారు. అదే ప్రజలు మాకు యేసయ్య వద్దు, బరబ్బా కావాలి, దొంగోడే కావాలి, దొంగ బోధకుడే కావాలి, పాపం చేసేవాళ్ళు, కల్పిత కథలు చెప్పేవాళ్ళు, నాటకాలు డ్రామాలు వేసేవాళ్ళు, దురద చెవులు కలిగి వినడానికి, మేము మా పాపాన్ని ఎత్తి చూపించకుండా మమ్మల్ని సరిచేయకుండా ఉండేవాళ్ళే కావాలనుకుంటూ ఉన్నటువంటి ప్రజల వలె ఆనాటి ప్రజల బరబ్బని కోరుకున్నారు. అనరాధుడు కావాలి, కుటుంబాలు పాడు చేసేవాడు కావాలి, హత్యలు చేసేవాడు కావాలి, చెడగొట్టేవాడు కావాలి. ప్రజలు అలాంటి వారినే అన్ని డిపార్ట్మెంట్లో కోరుకుంటున్నారు, లంచగొండ్లు, మోసగాళ్ళ, దొంగల్ని. నీకు న్యాయం ఎక్కడ జరుగుద్ది? న్యాయమే లేదు. నీతిమంతుడొద్దు, పరిశుద్ధుడొద్దు, సత్యవంతుడొద్దు, హాని చేయనివాడు వద్దు అన్నారు. ప్రియులారా, మనం కూడా మంచి దైవజనుడు, మంచి వాక్యము, మంచి సంఘాన్ని వదిలిపెట్టి దారి తప్పుతున్నామేమో చూసుకుందాం. ప్రజల వలె అవసరమైతే స్తుతించి, లేకపోతే దేవుణ్ణి దూషించే వాళ్ళంగా మనం ఉండకూడదని నా వాక్యము వినాలని చెప్పావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మీరు వింటారు కానీ నా మార్గములో మీరు నడవరో, నా వాక్యాన్ని నమ్మరో, మీరు మీ పాపములో ఉండి చనిపోతారన్నావు నాయన. నీ శిష్యులతో అన్నావు, నీ చుట్టూ ఉన్న ప్రజలతో అన్నావు. ఆ మాట కోపం వచ్చి ఎంతోమంది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము ఆశీర్వాదం కొరకు వస్తే మమ్మల్ని చచ్చిపోతావంటావా అన్నారు. నా తండ్రి కొట్టనాకు వచ్చారు, నువ్వు దెయ్యం పట్టినోడు అన్నారు నాయన. నువ్వు అన్యుడు అంటున్నారు నాయన, నువ్వు అన్యుడు అన్నారు నాయన. నువ్వు అంత గొప్పవాడు అయితే, మా భాషలో చెప్పాలంటే నీది పెద్ద కులం కాదు, నువ్వు అధమ కులం అన్నట్టు మాట్లాడటమే కదా. ఈరోజు భక్తిలోకి కులాలు వచ్చేసాయి. నా దేవా, నీ రక్తం చేత కడిగితే తప్ప, నీ పరిశుద్ధ అగ్నితో మమ్మల్ని కాలిస్తే తప్ప మేము పరిశుద్ధపరచబడం ప్రభా. ఎన్ని మంచి మాటలు, ఎన్ని విలువైన మాటలు సమాజమునకు, కుటుంబాలకు, ప్రజలకు అవసరమైనటువంటి మాటలు మీరు సెలవిచ్చారు. ఇవి అర్థం అవ్వాలంటే మనిషి మారు మనసు, రక్షణ పొందితే తప్ప
బైబుల్ చదివితే తప్ప, క్రమముగా గుడికి వస్తే తప్ప తెలుసుకోలేరు కదా తండ్రి. అట్టు విధంగా నీ కృప నాకు మా అందరికీ దయచేయండి. ఈ సమయమును బట్టి నిన్ను స్తుతించుకుంటున్నాం. ఈ రాత్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని, మా ప్రభువా మేము ఎలా ఉన్నామో, ఈ రాత్రి ఒక ప్రశ్న, ఈరోజు మేము విన్న వాక్యం, చనిపోయేటప్పుడు మేము ఎలా ఉంటాం? పాపములోనే ఉండి చచ్చిపోతామా? పరిశుద్ధంగా ఉండి చనిపోతామా? మారు మనసు పొంది చనిపోతామా? మారకుండానే చనిపోతామా? వాక్యాన్ని గైకొంటూ దేవుని బిడ్డలుగా క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులన్నావు. క్రీస్తులో ఉండి చనిపోతామా? సాతానుతో ఉండి చనిపోతామని తెలుపుము నా అంతము నాకు, నా ఆయువు ఎంతో, నా మరణం ఎలాగుంటుంది అని కీర్తనకారుడు అడిగినట్లు మేము కూడా అడగాలి నాయన. మరణానికి నరకానికి భయపడి నిన్ను ప్రేమించే వారంగా చేయి. నీ రక్తం మా మీద ప్రోక్షించి మా ప్రార్థన అంగీకరించు. బిడ్డలలో ఈ వాక్యము కార్యము జరిగించి ఇంకనూ నిన్ను గూర్చి తెలుసుకోవటానికి. ఇలాగ ప్రజల తిరగబడి చిత్రహింసలు చేశారు నాయన. ఆనాడు ఆళ్ళలో నిన్ను సిలువ శ్రమలకు గురి చేశారు, కానీ ఈరోజు మేము నాయన నిన్ను అవమానపరచట్లేదా? నిన్ను శ్రమ పెట్టట్లేదా? నిన్ను ఏడిపించట్లేదా? మమ్మల్ని క్షమించు, మా ప్రార్థన అంగీకరించు. యేసు నామముని మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.